ఒక వేటగాడి వలలో ఒక పక్షి పడుతుంది. అతడు దాన్ని చంపబోతుంటే ఆ పక్షి అతడితో ఇలా అంటుంది: నువ్వెన్నో పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడి ఉంటావు. నీ పిడికిలు పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగో తీరదు. దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టు, నన్ను వదిలేయ్. అందుకు ప్రతిఫలంగా నేను నీకు 3 అమూల్యమైన విషయాలు చెప్తాను. అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నువ్వు ఆనందంగా సుఖంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పగానే అది విన్న ఆ వేటగాడు ఒక క్షణం ఆలోచించి, సరే నేను నిన్ను వదిలేస్తాను, మరి అమూల్యమైన విషయాలేంటో చెప్పు మరి అని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్న పక్షి, అయ్యా, నాది ఒక చిన్న షరతు. నేను మొదటి విషయాన్ని నీ చేతిలో ఉంటుండగా చెబుతాను, రెండవ విషయాన్ని మీ ఇంటి పైకప్పు పైన కూర్చొని చెప్తాను, ఇక మూడవ విషయాన్ని చెట్టు కొమ్మ మీద కూర్చొని చెప్తానని చెప్పగానే దానికి వేటగాడు సరే అని చెప్తాడు. అప్పుడు ఆ పక్షి ఆ వేటగాడి చేతిలో కూర్చొని మొదటి అమూల్యమైన విషయాన్ని ఇలా చెప్తుంది: ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవంలోనికి రానంత వరకు ఆ వ్యక్తి మాటలను నమ్మకూడదని చెప్పి ఆ వేటగాడి చేతిలో నుంచి ఎగిరి వెళ్లి ఇంటి పైకప్పు పైన కూర్చొని ఒక్క నవ్వు నవ్వి ఆ వేటగాడితో, ఒరి మూర్ఖుడా, నన్ను నువ్వు ఎవరనుకున్నావు? నా కడుపులో అతి అమూల్యమైన బరువైన వజ్రం ఒకటి ఉంది, అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలేశావు అని చెప్పగానే అది విన్న వేటగాడు, అయ్యో, నువ్వు చెప్పేది నిజమా? విలువైన వజ్రాన్ని వదులుకున్నాను అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ పక్షి ఇలా అంటుంది: ఒరేయ్, నువ్వు నిజంగా మూర్ఖుడు వేరా. నేను ఇంతకు ముందే చెప్పాను కదరా, ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవంలోనికి రానంత వరకు ఆ వ్యక్తి మాటలు నమ్మకూడదని. నీ పిడికిలంతా కూడా లేని నా కడుపులో విలువైన వజ్రం ఉందంటే ఎలా నమ్మేశావురా మూర్ఖుడా అని తిట్టి రెండవ అమూల్యమైన సూక్తిని ఇలా చెప్తుంది: ఎన్నడూ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించి చింతించకూడదు, బాధపడకూడదని చెప్పి ఎగిరి చెట్టు కొమ్మ పైన కూర్చుంటుంది. వేటగాడు మాత్రం, లేదు లేదు, నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నన్ను నువ్వు మోసం చేశావంటూ కొంతసేపు బాధపడి తరువాత తేరుకొని, సరే ఇప్పుడు 3 అమూల్యమైన సూక్తి ఏంటో చెప్పు అని ఆ పక్షిని అడుగుతాడు. అప్పుడు ఆ పక్షి, ఎలాగో నేను చెప్పిన మొదటి 2 సూక్తులు నీ బుర్రకెక్కలేదు, ఇక 3వ సూక్తి చెప్పినా సరే ఉపయోగమే ఉండదు. సరే, నీకోసం అమూల్యమైన 3వ సూక్తి చెప్తాను విను. నీ మాటలు వినని అర్థం చేసుకుని వారిపైన ఎన్నడూ నీ శక్తిని, విజ్ఞానాన్ని, సమయాన్ని వృధా చేయవద్దని 3వ సూక్తి చెప్పి ఆ పక్షి ఎగిరిపోయింది. చెప్పుడు మాటలు వినడం, గతంలో జరిగిపోయిన విషయాల గురించి తలుచుకుని వర్తమానంలో బాధపడడం, నీకు నీ మాటకి విలువివ్వని వారి కోసం తాపత్రయపడడం వంటి విషయాలను సరిచేసుకుంటే మన జీవితం ఆనందమయమవుతుంది కాదంటారా?